సమాధానం అడగాలి మీరు. అంటే ఇన్ని మేము చెప్పగలుగుతున్నాం కదా. ఇన్ని పనులు చేసినప్పుడు ఎందుకు మీరు సమీక్షించుకున్నారా, స్కాన్ చేసుకున్నారా? ఎందుకు ప్రజలు మరి మిమ్మల్ని ఆదరించలేకపోయారు, ఎందుకు విశ్వసించలేకపోయారు? ఇన్ని పనులు చేస్తే ఎందుకు చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి ప్రచారాన్ని బలంగా విశ్వసించారు? ఇది ఒక స్కానింగ్ జరిగిందా, అంతర్మాత్రం జరిగిందా? సార్, సర్వీస్ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశ, ఆలోచన, వారి తపన. ప్రజలకు మంచి చేసి వారి మన్ననలు పొందాలనుకున్నారు. వారి మన్ననలు పొందారు కాబట్టే 40% 11 సీట్లు వచ్చినా కానీ 40% ఓటింగ్ సాధించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. చంద్రబాబు నాయుడు గారు అనేక సంవత్సరాలుగా ఉన్నా కానీ గతంలో 20 సీట్లకు పడిపోయాడు. అప్పుడు వారికి వచ్చిన పర్సెంటేజ్ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా తక్కువ పర్సెంటేజ్ వచ్చింది. అంటే ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని చూరగొన్నటువంటి నాయకుడు, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడంటే అదే, బాబు నేను ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, వీధికి ఒక ఐటీ హబ్ను పెడతా, ఒక బుల్లెట్ ట్రైన్ ని తీసుకొస్తా, సింగపూర్ లాంటి సిటీని కడతా, నిరుద్యోగులకు 3,000 ఇస్తా, ఆడబిడ్డలకు 1,500 ఇస్తా, పుట్టినటువంటి బిడ్డకి 25,000 ఇస్తా, ప్రతి చదువుకునే బిడ్డకు 15,000 ఇస్తా. అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి, ఆశ చూపి, మోసం చేసి వెన్నుపోటు పొడిచాడు. కారణం చేతే మేము ఓడిపోయాం. ఎస్, ఈ రోజు అందుకే చెప్తున్నాం, మేము చేసింది చెప్పుకోగలుగుతున్నాం, టీవీ ద్వారా చెప్పగలుగుతున్నాం, డిబేట్ చేయగలుగుతున్నాం, వీధుల్లోకి వెళ్ళేసి ఇదిగో నీ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు, నీ దగా మోసం గతంలో లాగా కాదు, ఇవాళ ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో, నీ అంతు, నీ పాపాల చిట్టాని మేము బయట పెడతామని చెప్పేసి ఇవాళ మేము చేయగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాం, ప్రజల్ని చైతన్యపరచగలుగుతున్నాం. కాబట్టే వీధుల్లోకి లక్షల మంది జనాలు ఇవాళ రాష్ట్రంలో నలుమూలల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎస్, సమీక్షించుకుంటాం. ఖచ్చితంగా మేము ప్రచారంలో వెనకబడ్డాం. ఇవాళ ఆ ప్రచారానికి కూడా మేము ఇంకా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా తమలాంటి వాళ్ళు వాస్తవాల మీద చర్చ జరపాలి. చంద్రబాబు నాయుడు గారి ఈ 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ప్రజల్ని మోసం చేసిన విధానాల మీద చర్చ జరగాల. చంద్రబాబు పేరు చెప్తే ఈ రోజుకు కూడా ఒక్కటంటే ఒక్క కొత్త పథకం గుర్తుకు రాదు. వచ్చేది వెన్నుపోటు రాజకీయం. తల్లికైనా సీమకైనా ప్రతి ఒక్కరికి చేసింది వెన్నుపోటు రాజకీయమే. పిల్లనిచ్చినటువంటి మామకైనా, జన్మనిచ్చినటువంటి సీమకైనా వెన్నుపోటే. ఇవాళ నీటిని కూడా రాకుండా రాయలసీమ ఎత్తిపోతలను కూడా ఎడారి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటి మీద చర్చ జరగాలి. గతంలో రాయలసీమని ఒక హబ్గా చేస్తాను, ఒక సిమెంట్ హబ్గా, సిమెంట్ తయారయ్యేటటువంటి ఒక హబ్గా తయారు చేస్తానన్నాడు, చేశాడా? అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని ఏవియేషన్ హబ్గా చేస్తానన్నారు, చేశారా? ఐటీ హబ్గా చేస్తానన్నాడు, చేశాడా? ఏదన్నా చెప్తే పక్కనే ఉన్నటువంటి ఈ హైదరాబాద్ని తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఐటీ రావడానికి హైదరాబాద్కి నేనే కారణం అంటాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్కు ఉన్నటువంటి ఐటీ కన్నా పక్కన బెంగళూరులో ఇంకా ఐటీ అభివృద్ధి చెందింది. అక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ఐటీ ఇక్కడ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆంధ్రాకి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఐటీ హబ్, ఏవియేషన్ సంగతి ఏమో కానీ ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో కోస్టల్ ఏరియాలో పూర్తిగా గోవా తరహాలో క్లబ్బులు, పబ్బులు ఇలాంటివన్నీ కూడా పెట్టాలి అని చెప్పని అన్నారు. సో మీరు దీన్ని ఆహ్వానిస్తారా? ఆల్రెడీ పెట్టి నడిపిస్తూనే ఉన్నాడు కదా సార్. ఎక్కడ చూసినా క్లబ్ ఉంది, ఎక్కడ చూసినా రెచ్చిపోతూ ప్రతి ఇంటికి వీధికి ఒక బెల్ట్ షాపు, దాని కింద మళ్ళీ కిరాణా కొట్టుల్లో కూడా వైన్స్ అమ్మేటటువంటి కార్యక్రమాలు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తే చిలకలూరుపేటలో ఒక క్లబ్ నడిపిస్తున్నాడు, గుంటూరులో ఒక క్లబ్ నడిపిస్తున్నాడు. పేకాట క్లబ్బులు, విచ్చలవిడి మద్య అమ్మకాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కొత్తగా తెచ్చేదే ఉంది. ఇంకా కావాలని గోవా తరహా అంటున్నాడు కానీ అవి ఎప్పుడు చేస్తూనే ఉన్నారు కదా. సంక్రాంతి వచ్చిందంటే వాళ్ళు చేసేటటువంటిదంతా ఇదే హడావుడి కదా. క్యాబరే డాన్సులు, మొన్న సంక్రాంతికి వేసినటువంటి డాన్సులను చూసారా? మరి యోగాంధ్ర అంటున్నారు, అది మీరు గుర్తించట్లేదు. యోగాంధ్ర 2026 ఈ రాష్ట్రం రోగాంధ్రగా మారింది, యోగాంధ్రగా కాదు. ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ తీసివేసిన తర్వాత రోగాంధ్రగా మారింది. రోగుల అరణ్య రోదన తెలుగుదేశం పార్టీ నాయకులకు పట్టట్లేదు. యోగాంధ్ర బయట ఒకసారి 2026 దీని మీద ప్రజల సహకారం కోసం, ప్రజా చైతన్యం కోసం ఈ మీడియా సమావేశం పెట్టాం. యోగా అనేది భారతదేశం ప్రపంచానికి అందించిన
అమూల్యమైనటువంటి జీవన విధానం. మన జీవన శైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనలు, అనారోగ్య సమస్యలకు యోగా బెస్ట్ మెడిసిన్. శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక విశ్వాసాన్ని అందించే సమగ్ర ఆరోగ్య సాధన యోగా. గత ఏడాది మనం యోగాంధ్ర కార్యక్రమం చేశాం. ప్రపంచ యోగా డే రోజున మనం నిర్వహించాం. ఆ రోజున నిర్వహించిన దానివల్ల మొత్తం ఒక రికార్డు, అనేక రికార్డులు క్రియేట్ చేశాం. సార్ దీని మీద సో అయితే ప్రపంచం అంతా కూడా మన వైపు ఆరోగ్యశ్రీ లేదంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే యోగాంధ్రతో అన్ని రకాల మానసిక శారీరక సమస్యలను తీర్చుకోవచ్చు అంటున్నారు. కాబట్టి హెల్దీ సో హ్యాపీ. ఆయన ఒక నినాదం కూడా ఇచ్చారండి. ఈరోజు 2 years కంప్లీట్ అయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాక్షస పాలన నుంచి ఇప్పుడు హెల్దీ వెల్దీ హ్యాపీకి వచ్చిందని చెప్పి అంటున్నారు. సో ఎక్కడ హెల్దీ ఉంది, ఎక్కడ వెల్దీ ఉంది, ఎక్కడ హ్యాపీనెస్ ఉంది, ఎవరికి ఉంది? చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఏదో ఒక అబద్ధాన్ని చెప్తూనే ఉంటాడు. అది కూడా ఏమాత్రం తడబడకుండా చెప్పడం తనకున్నటువంటి గొప్ప నైపుణ్యం. ఒక వేదిక మీద నేను ఎప్పుడు అనారోగ్యం పాలవలేదు అని వారు మాట్లాడినటువంటి మాట ఈ రీసెంట్ కాలంలో వచ్చింది ఒకటి. మరి చంద్రబాబు నాయుడు గారు బెయిల్కి వేసినప్పుడు ఏమనండి వేసింది? ఎన్ని అనారోగ్య సమస్యలను చూపించారు? ఎన్ని రోజులు ఆ బెయిల్ కోసం అనేక అనారోగ్య సమస్యలు ఉన్నట్టు చెప్పాడు. ఒకటి. రెండవది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ల పొట్టగొడుతూ అప్పుల కుప్పగా ఆంధ్రాన్ని మార్చేసి